ఇంకెరోజు అయితే 18వ తేదీ జూన్ నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నడిపోయినా తగ్గిందా పెరిగిందా వెయిట్ అనే వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 30, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి, అలాగే వర్షం గురించి కూడా మాట్లాడుకోవాలి. నైట్ అయితే వర్షం అయితే బీభత్సం అండి, భారీగా అంటే అతి భారీగా పడింది. సుమారుగా ఒక గంట ఇంకా 2 గంటల 3 గంటల వరకు అంటే సుమారుగా 2.5 గంట వర్షం అయితే పడిందండి మదనపల్లిలో. సో మీ ఏరియాలో అంటే మీ పల్లెల్లో కానీ అలాగే టౌన్లో కానీ వర్షం ఏమన్నా పడింటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 30, 32, 33 అయితే ఉంది. మనం ముందుగా టీవీఎస్ మండలి లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే స్వల్పంగా నిన్న అద్దం తగ్గింటే ఈరోజు నిన్న వచ్చినట్లే వచ్చిన నేటిపైన స్వల్పంగా దిగుమతి ధర పెరిగింది. అలాగే జీపీఆర్ మండలి మొత్తం చూసుకుంటే ఎక్కడైతే నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే నేటిపైన స్వల్పంగా దిగుమతి ధర పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. భారీ స్థాయిలో పెరగలేదు కానీ నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి ధర పెరిగింది. మొన్న మనకి అంటే నిన్న మనకి అద్దం తగ్గింది కానీ నిన్న ఒక 50% వచ్చింటే ఈరోజు 60% వచ్చినట్టు అనుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి పెరిగింది. మరి చూద్దాం ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తుంది. మదనపల్లిలో కూడా నిన్న నైట్ అయితే అర్ధరాత్రి బీభత్సంగానే వర్షం పడింది. దాదాపు 2.5 గంట ఒకటే వర్షం అండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి కూడా మన మదనపల్లి మార్కెట్ ఇంకా